ఏవండి వాడు అడిగాడు కదా అని ఇచ్చుకుంటూ పోతే మన ఖర్చులు ఆర్థిక స్తోమత కూడా చూసుకోవాలి కదా అంది భార్య సునీత. పోనీలేవే, వాడికి మాట ఇచ్చాను కదా క్లాస్లో ఫస్ట్ వస్తే సైకిల్ కొంటానని. మాట ఇస్తే నిలబెట్టుకోవాలని మా అమ్మ చెప్పేది. పర్వాలేదులే, సాయంత్రం 2 షాపుల్లో ఎక్స్ట్రాగా అకౌంట్స్ రాస్తాను. ఇలా భార్యాభర్తలు ఇద్దరి మధ్య చాలాసార్లే ఈ విషయం జరిగేది. వెంటనే కొడుకు, నాన్న నేను పెద్ద అయ్యాక నిన్ను విమానం ఎక్కిస్తాను, కారుల్లో తిప్పుతాను అన్న కొడుకు రవీంద్రుల మాటలకి మురిసిపోయి చూద్దాంలేరా అన్నాడు మురిపెంగా తండ్రి శంకర్. కాలచక్రం గిర్రును తిరిగిపోయింది. రవీంద్ర ఉన్నత స్థాయికి చేరుకొని బాగా సంపాదించాడు. హైదరాబాద్లో స్థిరపడ్డాడు. ఒకరోజు ఉదయమే అమ్మ ఫోను, నాన్న హార్ట్అటాక్తో వెళ్ళిపోయారా అని. కొడుకుగా కర్మకాండ జరిపించి హాల్లో కూర్చున్నాడు. గతం గుర్తుకు వచ్చి నాన్న కూర్చునే కుర్చీ కాళ్ళను పట్టుకొని ఏడుస్తూ, నాన్న నువ్వెన్నోసార్లు నాకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నావు, కానీ నేను నిన్ను విమానం ఎక్కిస్తానన్న మాటని నీకిచ్చి నిలబెట్టుకోలేకపోయాను. ఈ దౌర్భాగ్యుణ్ణి క్షమించు అని బాధపడతాడు. కాసుల వేటలో పడి కన్న తల్లిదండ్రుల్ని ఈ రోజుల్లో ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. కానీ ఈ దృశ్యం చూస్తూ అక్కడున్నవారంతా నిశ్చాష్టులయ్యి నిలబడిపోయారు. అమ్మా నాన్నలకి ఇచ్చిన మాట వాళ్ళు సజీవంగా ఉన్నప్పుడే నిలబెట్టుకుంటే బాగుంటుందేమో ఒక్కసారి ఆలోచించండి.